2 కోట్ల ఇన్సూరెన్స్ కోసం భర్తని బలి చేసేసింది భార్య. ఈ రోజున ఎలా ఉందంటే భర్తని చంపడానికి కుక్కర్, రంబు, లోయలో తోయడం, పాము కాటేపించడం ఇలాంటివి చేసేస్తున్నారు. అసలు ఎలా తయారవుతున్నారు? ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే జగిత్యాల జిల్లాలో, తెలంగాణలో జరిగింది. భర్తని చంపించడానికి తన ప్రియుడితోని కలిసి, అలాగే మరో ఇద్దరు తన ఫ్రెండ్స్ని తీసుకొని భర్తని చంపడానికి యాక్సిడెంట్ అనే కుట్ర పండింది. అంటే భర్తను చంపించడానికి ఎంత ప్లాన్ వేసిందంటే అది మామూలుది కాదు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికని దాన్ని వెరిఫికేషన్లో పెడితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏం తెలియదంటే భర్తని చంపించడానికి భార్య కావాలని ఇన్సూరెన్స్ కోసం భర్తని యాక్సిడెంట్ చేయించిందని రుజువైంది. మరి యాక్సిడెంట్ అయిందని తెలిసినప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలంటే వెరిఫికేషన్ ఉంటుందని అదొకటి తెలియదా? ప్రాపర్గా ఎలాంటి వెరిఫికేషన్ ఉంటుందని తెలియదా? డెత్ వెరిఫికేషన్ ఉంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తుందని ఎప్పుడూ అనుకోవద్దు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి మెడికల్ వెరిఫికేషన్ అండ్ నామినీ వెరిఫికేషన్ అండ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ చుట్టుపక్కలలో ఉన్న వెరిఫికేషన్ కూడా వాళ్ళు ఇన్సూరెన్స్ వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు. ఇవేమీ తెలియకుండా వైఫ్ అలా ఎలా చేసేసిందో ఏమో కానీ ఈ రోజున ప్రతి ఒక్కరు మహిళలు భర్తను చంపడానికి ఇలాంటి ఉపాయాలు కడుతున్నారు. ఒకప్పుడేమో రంబులో వేసి సిమెంట్ వేసి చంపేసిన ఘటన వచ్చింది. కుక్కర్లో వేసి కొట్టడం, రంబులో ముంచి తీయడం. అమ్మ నాయనో, మొన్న ఏం జరిగింది? లోయలో పడేసి మరీ చంపేసింది. అంత రిచ్గా పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా, పెళ్లి చేసుకోవాలనుకునేటోళ్ళు కూడా. అంటే సమాజం ఏమవుతుందంటే ఈ రోజున ఒక్కొక్కరి బిహేవియర్ అనేది, మైండ్ సెట్ అనేది ఎంత దారుణంగా చేంజ్ అవుతుందంటే సోషల్ మీడియాలో విపరీతంగా ఇంత దారుణంగా అవుతుంది. అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి భర్తను చంపడానికే పెళ్లి చేసుకున్నట్టుగా ఉంది. అలాగే ఈ రోజున పెళ్లి చేసుకోవడానికి అబ్బాయిలు కూడా పెళ్లి చేసుకొని అమ్మాయి ఎక్కడ చంపేస్తుందో అమ్మా నాన్నలతోనే హ్యాపీగా ఉంటాం, పిల్లలతో బతికే కంటే తల్లిదండ్రులతోనే బ్రతకడం హ్యాపీగా ఉంటుందని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. అంటే నిజంగా సోషల్ మీడియాలో ఈ న్యూస్ వచ్చే దాన్ని బట్టి చూస్తే అమ్మాయిలే 90% అబ్బాయిలను చంపేస్తున్నారు. అబ్బాయిలు అసలు చంపడం లేదు. ఒకప్పుడు అబ్బాయిలు అమ్మాయిలను చంపడం చూసాం, కానీ ఇప్పుడున్న ఈ కలియుగంలో, ఈ జనరేషన్లో అమ్మాయిలే అబ్బాయిలను చంపేస్తున్నారు. ఎంత దారుణంగా ఉంది! 2 కోట్ల ఇన్సూరెన్స్ కోసం ఉట్టి పుణ్యానికి భర్తను చంపేసుకుంది. అటు డబ్బులు రాకపోయే, ఇటు జీవితం లేకపోయి, ఎటు కాకుండా జైలు పాలైపోయింది. ఇలాంటి సంఘటనలు ఇంకా రోజు రోజుకు మనం ఎన్ని చూడాలో ఏమో అర్థమవుతలేదు. కలియుగం.